ఛానల్ Pay2V3. దిస్ ఈస్ మీ ప్రియా. ఈ రోజు అయితే మా ఫ్యామిలీతో కలిసి మాల్కి అయితే వెళ్తున్నాము. మీరు లాస్ట్ బ్లాగ్ లో చూసారంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ వీడియోలోని కొన్ని వెజిటబుల్స్ ని నేను ఈ లూలు హైపర్ మార్కెట్ లో అయితే తీసుకున్నాను. అండ్ దాంతో పాటు కొన్ని ఇంటికి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ కానీ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ అయితే ఈ బ్లాగ్ లో చూడండి. సో ఫైనల్లీ మాల్ కి అయితే రీచ్ అయిపోయాము. ముందుగా హైపర్ మార్కెట్ లోకి వెళ్లే ముందు అందులో మోస్ట్ డిస్కౌంట్ ఉండే కొన్ని ప్రోడక్ట్స్ ని సపరేట్ ప్లేస్ లో సీజనల్ సేల్స్ కోసం పెట్టుంటారు. ఆర్ ఫెస్టివల్ సేల్స్ కూడా అయి ఉండదు. ఎప్పుడైనా అలా జరిగితే ముందుగా అక్కడ విజిట్ చేసేసి వెళ్తాము. ఈసారి అయితే నాకు కొన్ని అవసరమైనవన్నీ తీసుకున్నాను. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్డ్ ఇడ్లీ మేకర్ అన్నమాట. ఇందులో 5 ప్లేట్స్ అయితే ఇచ్చారు. 2 నార్మల్ సైజ్డ్ ఇడ్లీ ప్లేట్స్, 14 ఇడ్లీస్ అయితే వస్తుంది. అట్ అ టైం చేసుకోవచ్చు. 1 మినీ ఇడ్లీ ప్లేట్, 1 స్టీమర్, 1 డోక్లా ప్లేట్ అయితే ఇచ్చారు. ప్రైస్ అయితే 1780 రూపీస్ అయితే పడింది. ఆ తర్వాత లాండ్రీ బాస్కెట్ అయితే తీసుకున్నాను. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉంది. దీని ప్రైస్ అయితే అరౌండ్ 350 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 3 సైజెస్ లో గ్లాస్ జార్స్ అయితే చూసాము. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ప్లస్ ఎయిర్ టైట్నింగ్ అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ ఆన్లైన్ లో చూసాను, బట్ కంపేర్ చేస్తే ఇక్కడే చాలా తక్కువ ప్రైస్ అయితే చూపించింది. సో అందులో నేను 3 మీడియం అండ్ 3 లార్జ్ గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను అనమాట. ప్రైస్ అయితే స్మాల్ వన్ వచ్చేసి 130 రూపీస్ పడింది. మీడియం సైజ్ వచ్చేసి 149 రూపీస్ అండ్ లార్జ్ సైజ్ ఏమో 170 రూపీస్ అయితే పడింది. దాంతో పాటు ఇక్కడ చాలా కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఈ స్పిన్ మాప్ అయితే తీసుకున్నాను. ఇది ఆన్లైన్ ప్రైస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ పడింది అండ్ ప్రైస్ కి అయితే చాలా వర్త్ అని అనిపించింది. ప్రైస్ వచ్చేసి 449 రూపీస్ అయితే పడింది. దాంతోపాటు కొన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. క్యాష్యూస్, ఆల్మండ్స్ అండ్ మిక్స్డ్ నట్స్, ఇంకా కంఫర్టర్స్ అండ్ బెడ్షీట్స్, బెడ్ స్ప్రెడ్స్ కూడా చూడొచ్చు. ఫైనలీ ఈ సెక్షన్ బిల్లింగ్ అయితే వచ్చేసాను. మనం తీసుకున్న ఈ ఐటమ్స్ లో కొన్ని గ్లాస్ జార్స్ అయితే ఉన్నాయి కదా, అవి ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్టీగా ఉండడం కోసం కస్టమర్ సర్వీస్ అండ్ బ్యాగేజ్ కౌంటర్కి అయితే వచ్చేసాము. అక్కడ వాళ్ళు చెక్ చేసి అలాగే ఆ గ్లాస్ జార్స్ ని సేఫ్టీగా ప్యాక్ చేసేస్తారు. లూలు హైపర్ మార్కెట్ కి లోపలికి వెళ్లే ముందు మనం తీసుకున్న మొత్తం ఐటమ్స్ ని లగేజ్ ని ఈ కౌంటర్ లోనే పెట్టేసుకోవాలి. నేనైతే ఫుల్ గా తీయలేదు. నాకైతే ఏదైతే నచ్చిందో అండ్ ఏవైతే తీసుకోవాలని అనుకుంటున్నానో అవి మాత్రమే వీడియో అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ చూసినట్లయితే ఈ గ్లాస్ జార్స్ 1 పీస్ 430 రూపీస్ అయితే పడింది. చాలా రోజుల నుంచి టీ, కాఫీ, షుగర్ కోసం ఇలా నేమింగ్ ప్రింట్ తో ఉన్న స్టోరేజ్ కంటైనర్స్ అయితే చూస్తున్నాను. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపించింది. ఆల్రెడీ ఒక గ్లాస్ జార్ అయితే తీసుకున్నాం కదా, అందులోనే ఇది ఒక మోడల్ అన్నమాట. ఇదేమో స్మాల్ సైజు. ఇక్కడ చూసారంటే ఈ సెట్ ఆఫ్ 2 హాట్ బాక్సెస్ అయితే 779 రూపీస్ అయితే చూపిస్తుంది. అది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ లోనే. ఇంకా ఇక్కడేమో ఫ్యూ వెరైటీస్ ఆఫ్ వాల్ డెకార్ ఐటమ్స్, క్లాక్స్, హోమ్ డెకార్, షో పీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడేమో కొన్ని బ్రాస్ ఐటమ్స్ కూడా ఉంది, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. అండ్ ఇదేమో కోకోపీట్ తో చేసిన హ్యాంగింగ్ పాట్ విత్ మెటల్ బేస్ అండ్ చైన్ తో ఇచ్చారు. లార్జ్ కలెక్షన్ ఆఫ్ పాట్స్ అండ్ గార్డెనింగ్ సెటప్, వాటికి కావాల్సిన టూల్స్, సాయిల్ మిక్స్ ఎక్సెట్రా ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకో వాల్ డెకార్ వుడెన్ ఫ్రేమ్స్, కలెక్షన్ ఆఫ్ కిడ్స్ కార్, బ్యాటరీ ఆపరేటెడ్ జీప్స్ అండ్ టాయ్స్, ఇలా కిడ్స్ కోసం సపరేట్ గా సెక్షన్ అయితే ఉంది. ఇక్కడ చూసారంటే నాన్ వెజ్ ఐటమ్స్, ఫ్రెష్ మీట్స్ కంటూ సపరేట్ సెక్షన్ అయితే ఉంటుంది. మేము ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఫిష్, ప్రాన్స్ అయితే తీసుకుంటాము. వైడ్ వెరైటీ ఆఫ్ సీ ఫుడ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇంకా నేను నా కోసం ఫిష్, ప్రాన్స్, మా పెట్స్ కోసం అయితే చికెన్ తీసుకున్నాము.
దాంతోపాటు బ్రౌన్ ఎగ్స్ కూడా తీసుకున్నాము. అదే సెక్షన్లో మీరు చూడొచ్చు మట్టితో చేసిన కుక్వేర్ ఐటమ్స్. చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నేను అందులో 2 అయితే తీసుకున్నాను. బట్ దీనికోసం సీజనింగ్ చేయాలా లేదా అనేది నాకైతే ఐడియా లేదు. ప్రస్తుతానికైతే నేను ఇంకా వాడలేదు. దీని ప్రైస్ అయితే 219 రూపీస్ అయితే పడింది. ఆల్మోస్ట్ అన్ని సేమ్ ప్రైస్లోనే ఉంది. నెక్స్ట్ ఏమో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ లార్జ్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఎగ్జాటిక్ అండ్ ఇంపోర్టెడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే చూడొచ్చు. నేనైతే ప్రతిదీ తీసుకోవట్లేదు. నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ అందులో ముఖ్యంగా ఫస్ట్ ఈ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. చూసారంటే పీల్డ్ గార్లిక్ అండ్ పీల్డ్ స్మాల్ ఆనియన్స్, అలాగే ష్రెడెడ్ కోకోనట్స్, స్ప్రౌట్స్, గ్రీన్ పీస్, గ్రేటెడ్ క్యారెట్, గ్రేటెడ్ క్యాబేజ్, డైస్డ్ క్యారెట్ అండ్ బీన్స్ కూడా చూడొచ్చు. అండ్ ఒక బాక్స్ లో అయితే సాంబార్ కిట్ లాగా ఇచ్చేస్తారు. ఇందులో మనకు వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసి అయితే ఉంటుంది. లైక్ బీన్స్, బ్రింజాల్, లేడీస్ ఫింగర్ ఎక్సెట్రా ఇలా అన్ని ఒకే బాక్స్ లో అయితే పెట్టుంటారు. ఇటు సైడ్ ఏమో మష్రూమ్, గ్రీన్ పీస్, ఇదేమో లోటస్ స్టెమ్. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. దాంతోపాటు మోర్ వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అయితే ఉంటుంది. ఈ సెక్షన్ ఫుల్గా అయితే గ్రేప్స్ అండ్ బెర్రీస్ ఉంటుంది. ఇదేమో రోస్మెరీ, ఇది నేను హెయిర్ కోసం అయితే వాడుతున్నాను. అలాగే ఇంకా నా కోసం మష్రూమ్స్, బేబీ స్పినాచ్ అయితే తీసుకున్నాను. ఇంకా దాంతోపాటు స్ట్రాబెర్రీస్ కూడా తీసుకున్నాను. దాంతోపాటు వాటర్ మెలన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 3 వెరైటీస్ ఆఫ్ వాటర్ మెలన్స్ అయితే మీరు చూడొచ్చు. ఫైనల్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే పర్చేస్ చేసుకునేసాను. మేము ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ నాన్ వెజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్రోస్టెడ్ చికెన్, ప్రాన్ ఫ్రై, చికెన్ బిర్యానీ ఎక్సెట్రా ఇలా చాలా ఐటమ్స్ అయితే మనం చూడొచ్చు. బట్ వెజ్ ఐటమ్స్కి అయితే లెమన్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ స్టార్టర్స్ అయితే ఉంటుంది. మాకు డిన్నర్ కోసం కొన్ని పార్సల్స్ అయితే తీసుకున్నాము. వన్స్ బిల్డింగ్ అనేది కంప్లీట్ అయితేనే ఓపెన్ చేసేలాగా ఉంటుంది. ఇప్పుడైతే మేము బేకరీ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ డోనట్స్ కానీ, బన్ కానీ, కుకీస్ కానీ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు పేస్ట్రీస్ అండ్ కేక్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మొత్తానికైతే బిల్లింగ్ అయిపోయిందనమాట. ఓవరాల్గా క్విక్ అండ్ ఈజీ వెజిటబుల్ షాపింగ్ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ వెరైటీస్ అయితే చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆప్షన్స్ కూడా ప్లెంటీగా ఉంటాయి. ఇదన్నమాట నా షాపింగ్ లులు మార్కెట్లో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.